బలూచిస్తాన్ ఇది చాలా మటుకి ఈ మధ్య వినిపిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ పాక్ అట్లాగే భారతదేశం మధ్య ఉద్రిక్తత ఉన్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ కి సంబంధించిన ఆర్మీగా పేరుగా పెట్టుకున్నటువంటి ఓ సంస్థ పూర్తిగా మీరు అంటే మాకు స్వాతంత్రం కావాలి, మాకు వేరు స్టేట్ కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మధ్యలో మనకు తెలుసు పాకిస్తాన్కి సంబంధించిన ట్రైన్ని కూడా వీళ్ళు హైజాక్ చేశారు. చాలా మంది ఆ రోడ్స్ని కూడా బ్లాక్ చేసేసి వాళ్ళ ఐడి కార్డ్స్ని చెక్ చేస్తూ అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అట్లాగే సింధ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కనిపించారో ఐడి ప్రూఫ్స్లో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు అని తెలిస్తే మాత్రం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి పరిస్థితి కూడా ఉండింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బలూచిస్తాన్ ఒక ఆసక్తికరమైనటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇద్దరు చిన్నారులు కూడా మన ఇండియాకు సంబంధించిన నేషనల్ యాంథమ్ అంటే జనగణమన పాడుతున్నట్టుగా వాళ్ళు వెనకాల మన ఇండియాకి సంబంధించిన ఫ్లాగ్ ఉంది. అట్లాగే వాళ్ళ డ్రెస్సెస్ పైన కూడా మన ఇండియా అట్లాగే బలూచిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ ఉన్నటువంటి ఎంబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ డ్రెస్ పైన ధరించి మన ఇండియన్ నేషనల్ యాంథమ్ పాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్గా మారిపోయిన సిచ్యువేషన్. అట్లాగే భారత్కి కూడా ఈ బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటువాదులు ఒక సూచన కూడా చేస్తున్నారు. మీరు శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్ ఏదో చెప్తోంది, వారి మాయ మాటలు నమ్మకండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి అర్థమైంది మీ బలం ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు అని అర్థమైంది ఒకటి. అట్లాగే అణుస్థావరాలకి దగ్గరలో మీ దాడి జరిగింది కాబట్టి భయపడిపోయింది, అమెరికాని వేడుకుంది, వాళ్ళ కాళ్ళు పట్టుకుంది, అట్లాగే డ్రామా స్టార్ట్ చేసింది. మేమేదో శాంతి చర్చలకు మేము కోరుకుంటున్నాం, మేము శాంతంగా ఉంటాం, యాక్చువల్లీ భారతదేశమే మమ్మల్ని కాల్పుల విరమణకు అడిగింది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మీరు దయచేసి ఆ ట్రాప్లో పడకండి, అది ఏమాత్రం కూడా మీకు చెప్తున్నటువంటివి కూడా పూర్తిగా అబద్ధాలు మాత్రమే. ఇది కూడా ఒక యుద్ధ తంత్రంలో భాగంగానే వాళ్ళ కుటిల బుద్ధిని బయట పెట్టుకుంటుంది. కాబట్టి ఇండియా చాలా తెలివైన దేశం. అట్లాగే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నమ్మద్దు. ఎందుకంటే మీరు పోరాటం చేస్తుంది ఉగ్రవాదుల మీద, కానీ వాళ్ళు జవాబు చెప్తుంది ఏంటి అని అంటే మా ప్రజల్ని లేకపోతే మమ్మల్ని